రక్తం అంటిన షర్ట్తోనే ఇంటికి వెళ్ళి ఆ షర్ట్ను వాషింగ్ మిషన్లో వేశాడు. నిన్న పోలీస్ అధికారులు చెప్పినటువంటి వివరాలు మనం చూసాం, మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఏ బ్యాట్ కోసమైతే దొంగతనం చేయడానికి వెళ్ళాడు, ఏ బ్యాట్ కోసమైతే వెళ్ళి 10 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేశాడో ఆ బ్యాట్ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. తనకు ఆ బ్యాట్ చాలా నచ్చిందని, అందుకే ఆ బ్యాట్ కోసం వెళ్ళానని అతను చెప్తున్నాడు. అయితే మరి నువ్వే ఇంట్లో బ్యాట్ కొనుక్కోవచ్చు కదా, నువ్వు సొంతగా ఒక బ్యాట్ కొనుక్కోవచ్చు కదా అని పోలీసులు అడిగినప్పుడు ఫినాన్షియల్గా మేము అంత స్ట్రాంగ్గా లేము అని చెప్పాడు. అలాగే సహస్రను హత్య చేస్తున్నటువంటి సమయంలో కంగారులో చేశాడు అనుకుందాం. పోలీసులు ఆ కంగారులో చేశాడు, సహస్ర అరుస్తుందేమో అని తను షర్టు పట్టుకొని గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేసింది అని చెప్తున్నాడు. కానీ ఆ హత్య జరిగిన తర్వాత 4 రోజుల పాటు ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం కంగారు లేకుండా ఇంట్లో ఉన్నాడు. ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చింది, కొత్త బ్యాట్ కనిపిస్తోంది, ఇలా పాప చనిపోయిందని తెలిసిన సమయంలో అతని తల్లి అడిగింది, నీకేమైనా సంబంధం ఉందా, ఈ బ్యాట్ ఎక్కడిది అని అడిగే ప్రయత్నం చేసినప్పుడు నాకేం సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక 2 సార్లు ఆ నిందితుడి తల్లి 2 సార్లు అడిగిందట, చెప్పు నువ్వేమన్నా వెళ్ళావా, ఎందుకని అడగాల్సి వచ్చింది, ఎందుకు అసలు అంత పెద్ద హత్యతో కొడుక్కి సంబంధం ఉందని ఒక తల్లి ఎందుకు భావిస్తుంది, ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే అతని వైఖరి అలాంటిదని ముందే అనుమానం ఉందా, ఒక హత్యకు నీకు సంబంధం ఉందా అని అడిగిందంటే తల్లి ఎలాంటి మానసిక స్థితిలో అతను ఉన్నాడు. ఎప్పుడో క్రైమ్ థ్రిల్లర్స్ చూసుకుంటూ క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాడే తప్ప పెద్దగా స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు అంటూ పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి మనం చూస్తే ముందు నుంచి చివరి వరకు అక్కడే పక్కింట్లోనే ఉంటూ సినిమాలు చూసుకుంటూ ఈ క్రైమ్ సిరీస్లు చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉండేవాడు. పెద్దగా స్కూల్ అంటే ఇష్టం ఉండేది కాదు. 15 ఏళ్ల వయసు, పోలీసుల రికార్డు ప్రకారం 14 ఏళ్ళు అని చెప్తున్నారు, 14 ఏళ్ళు దాటింది జస్ట్ ఇప్పుడే అంటున్నారు. సో 14 ఏళ్ళు నిండినటువంటి ఒక యువకుడు, ఒక టీనేజ్ బాయ్, చాలా అనుమానాస్పదంగా అతని మెంటాలిటీ అప్పుడప్పుడు ఉండేది అని. ఎందుకు ఇక్కడ ఈ మాట వాడాల్సి వస్తుందంటే ఒక అంత పెద్ద భారీ హత్య జరిగిన తర్వాత, ఒక దారుణమైనటువంటి హత్య జరిగిన తర్వాత తన తల్లి నీకేం సంబంధం లేదు కదా అని 2-3 సార్లు అడగాల్సి వచ్చిందంటే ఎంత అనుమానం ఉంటే అడుగుతుంది. ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతుండేవాడని, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాడు కాదని, పేరెంట్స్ చెప్పినా కానీ వినేవాడు కాదని, ఇక చివరికి అతనికి చెప్పలేక ఆ పేరెంట్స్ సైతం తనని పట్టించుకునేవాళ్ళు కాదు పెద్దగా అంటూ తెలుస్తోంది. అయితే కేవలం అక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి ఆ బ్యాట్, ఆ క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడు. గతంలో కూడా కొన్నిసార్లు సడన్గా డబ్బులు వచ్చినాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే చెప్పేవాడు కాదంటూ తెలుస్తోంది. అంటే దొంగతనం అనేది గతంలో కూడా జరిగింది, గతంలో కూడా దొంగతనం చేశాడంటూ తెలుస్తోంది మనకి. సో ఇప్పుడు కూడా ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన అంశాలు, అతని మానసిక స్థితి చాలా కీలకమైంది. ఒక బ్యాట్ కోసం దొంగతనం చేయడం, ఒక దొంగతనం కోసం పక్కాగా పేపర్ మీద రాసుకోవడం. సహజంగా ఎవరైనా దొంగతనానికి వెళ్లే ముందు పేపర్ మీద రాసుకొని వెళ్తారా? సహజంగా ఉండదు కదా, అసలు అలాంటి ఆలోచన ఉండదు కదా ఎవరికి. దొంగతనం ఎలా చేయాలి, డోర్ తీయాలి, లాక్ వేయాలి, ఇవి కూడా పేపర్ మీద రాసుకునే అంత ఏముంటుంది? చాలా కీలకమైనటువంటి సమాచారం ఏదైనా ఉంటే తప్ప. రాసుకున్నాడు అంటే అంత ఇమ్మెచ్యూర్ అని మనం చూడాలా? ఇవాళ రేపు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో 15 ఏళ్ల వయసు అంటే చిన్న వయసు కాదు. చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి, ప్రపంచం అంతా వాళ్ళు చూడగలుగుతున్నారు. దే ఆర్ బీయింగ్ మెచ్యూర్డ్ ఈ వయసులోనే. ఒకప్పుడు 20 ఏళ్లకో 22 ఏళ్లకు వచ్చేటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఇప్పుడు 14-13 ఏళ్లకే వస్తుంది. ఆల్మోస్ట్ 8 to 10 years డిఫరెన్స్ ఇప్పుడు కనిపిస్తుంది.
అది పక్కన పెడదాం. రాసుకున్నటువంటి తీరు మనం ఒకసారి చూడొచ్చు, ఆ నోట్ రాసినటువంటి తీరు. ఒకసారి స్టోరీని మనం చూస్తే వెళ్ళాలనుకున్నాడు, రాసుకున్నాడు, గోడ దూకాడు. ఖచ్చితంగా ఆ సమయంలో ఆ ఇంట్లో సహస్ర తల్లిదండ్రులు కానీ, సహస్ర కానీ, సహస్ర బ్రదర్ కానీ ఎవరు ఉండరని, స్కూల్కి వెళ్తారని చెప్పేసి అనుకున్నాడు. వెళ్ళాడు. తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో డోర్ ఓపెన్ చేద్దామని ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సహస్ర లోపల టీవీ చూస్తూ కనిపించింది. సహజంగా అలాంటి సందర్భంలో ఎవరైనా భయపడి వెనక్కి వచ్చేస్తారు. కానీ ఆ యువకుడు భయపడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. స్లోగా లోపలికి వెళ్ళిపోయి ఆ బ్యాట్ తీసుకొని తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా అలికిడైంది. సహస్ర చూసి ఎవరు నువ్వు ఏంటి అని గట్టిగా షర్ట్ పట్టుకొని అడిగే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా చుట్టుపక్కల వాళ్ళే తెలిసే ఉంటారు, ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఎందుకు వచ్చావు ఈ టైంలో అని చెప్పేసి తన పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లో ఉంటే సహజంగా ఆ ప్లేస్లో ఇంకెవరైనా దొంగ ఉంటే సహస్ర అయినా భయపడేదేమో. చిన్న పాప కదా, 10 years కదా, భయపడేదేమో. కానీ ఖచ్చితంగా తెలిసిన వ్యక్తి అయి ఉండడం వల్ల ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది కదా, పక్కింటి వ్యక్తే ఇతను, పక్కింటి అబ్బాయి అని. ఆ ధైర్యంలో అడిగింది షర్ట్ పట్టుకుని, ఎవరు నువ్వు, మా పేరెంట్స్కి చెప్తాను అని గట్టిగా మాట్లాడేసరికి ఒక్కసారిగా సహస్రను వెనక్కి నెట్టేశాడు. సహస్ర వెళ్ళి బెడ్ మీద పడిపోయింది. వెంటనే పైకి దూకి గొంతు నులిమే ప్రయత్నం చేశాడు. సడన్గా అతను గుర్తొచ్చింది కత్తి తెచ్చుకున్న విషయం. తన పాకెట్లో ఉన్న కత్తి తీసి ఒక్కసారిగా సహస్రను పొడవడం మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు పొడిచాడో, అసలు ఎందుకు పొడుస్తున్నాడో తెలియనంతగా పిచ్చిగా విచక్షణ కోల్పోయి 18 సార్లకు పైగా కత్తితో పొడిచాడంటే ఎంత క్రూరత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. పొడిచి సహజంగా ఇక్కడ కూడా పొడిచి ఇంటికి వెళ్ళిపోయాడు, గోడ దూకాడు, ఇంటికి అక్కడే కత్తి కడిగేశాడు. కత్తి కడిగి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తన షర్ట్ మీద చిన్న చిన్న మరకలు ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళేసరికి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. వాళ్ళకి కనిపించకుండా దండం మీద ఆరేసి ఉన్నటువంటి ఒక షర్ట్ తీసి అడ్డంగా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడు, స్నానం చేశాడు. ఆ షర్ట్ తీసుకువెళ్ళి వాషింగ్ మిషన్లో వేశాడు. ఏవైతే రక్త మరకలు ఉన్నాయో ఆ షర్ట్ని వాషింగ్ మిషన్లో వేసేశాడు. కానీ క్షణికావేశంలో ఎవరైనా చేస్తే ఒకవేళ ఆ సమయంలో భయపడతారు కదా. క్షణికావేశంలో చేసిన అన్నిసార్లు కత్తితో పొడుస్తారా? సరే, ఒకవేళ ఆ భయంలో క్షణికావేశంలో చేశాడు అనుకున్నా వెంటనే రియలైజ్ అవుతారు కదా ఆ రక్తాన్ని. అలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే తనని తాను చూసుకున్న అలాంటి ఒక సీన్ చూసిన తర్వాత ఎవరైనా భయపడతారు. ఒక 14 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా భయపడి పారిపోయే ప్రయత్నం అయినా చేయాలి, లేదంటే ఏడ్చుకుంటూ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం అయినా చేయాలి. కానీ అదేం చేయకుండా ఏదో ఒక ప్రొఫెషనల్ లాగా వెళ్ళి అక్కడే కత్తి కడిగేసి షర్ట్ని తీసేసి వాళ్ళకి కనిపించకుండా, ఇంట్లో పేరెంట్స్ ఉన్నా వాళ్ళ ముందు నుంచే షర్ట్ కనపడకుండా వెళ్ళి తీసి వాషింగ్ మిషన్లో వేసి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చున్నాడంటే ఏమాత్రం భయం లేకుండా. ఇది సాధారణ మానసిక స్థితేనా? అనుమానం రావడం లేదా అతని మానసిక స్థితి మీద? అలాగే సరే అప్పటికప్పుడంటే వెంటనే దాన్ని బ్రేక్ చేయలేకపోయాడేమో, ఆ షాక్ని బ్రేక్ చేయలేకపోయాడేమో అనుకుందాం. చాలాసార్లు ఒక పెద్ద షాక్ గురైనప్పుడు మనం దానిలోంచి బయటకు రావడానికి సమయం పడుతుంది, అనలైజ్ చేసుకోవడానికి సమయం పడుతుంది. ఒక అరగంటకో గంటకైనా సరే తాను చేసినటువంటి తప్పును రియలైజ్ అవ్వాలి కదా. అలా జరగలేదే. 4 రోజుల పాటు పోలీసులు వచ్చి అక్కడ తిరుగుతున్నారు. పెద్ద సంచలనం అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా 1-2 సార్లు అడిగింది, నాకు సంబంధం లేదని చెప్పాడు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇదే గొడవ, మీడియా వెళ్ళింది, పోలీసులు వెళ్ళారు, అంతా గందరగోళంగా ఉంది. అయినా ఎక్కడ భయం లేదు, దొరికిపోతానన్న భయం లేదు, తప్పు చేశానన్నటువంటి పశ్చాత్తాపం లేదు, ఆ ఆందోళన లేదు. చాలా నార్మల్గా ఉన్నాడు. ఇంకా పోలీసులు అక్కడ ఉన్నప్పుడు అడుగుతూ ఉంటే నాకు పక్కింట్లోంచి సౌండ్స్ వినపడ్డాయి, నాన్న నాన్న అని పాప అరిచింది అని చెప్పి మాట్లాడాడు. అంటే పోలీసులు సైతం పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ 4 రోజుల తర్వాత ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి సమాచారంతో డౌట్ వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మాకు డౌట్ వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా ఒక 14 ఏళ్ల బాలుని మేము ఎలా అనుమానించగలుగుతాం అని పోలీసులు కూడా అన్నారు. సో డౌట్ వచ్చి అప్పుడు ఎవరికి చెప్పకుండా, అంటే బయట సమాచారం లీక్ అవ్వకుండా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ అబ్బాయిని. ఎందుకంటే 14 years బాయ్
ఒకవేళ కనుక రేపు వాళ్ళు అదుపులోకి తీసుకుంది తెలిస్తే తనకే సంబంధం లేకపోయినా అనుమానంగా చూడడం మొదలు పెడతారేమో జనం అని చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. తీసుకువెళ్ళి ప్రశ్నిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. తానే ఇదంతా చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు సైతం విస్తుపోయారు. ఇంత దారుణంగా ఎలా చేయగలిగాడు ఒక 14 ఏళ్ల యువకుడు అని. ఆ తర్వాత పోలీసులు ప్రశ్నిస్తున్నప్పుడు కూడా మీరు ప్రశ్నించడం అయిపోయింది, చెప్పాల్సిందంతా చెప్పేసి తానే చేశానని చెప్పిన తర్వాత కూడా, అంతా ఒప్పుకున్న తర్వాత కూడా మీరు అయిపోతే చెప్పడం, మీరు రాసుకోవడం అయిపోతే నేను వెళ్ళిపోతాను, మా పేరెంట్స్ దగ్గరికి పంపించేసేయండి, మా పేరెంట్స్కి ఈ విషయం చెప్పొద్దు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద తప్పు చేశానని తనకు తాను రియలైజ్ అవ్వకపోయినా, ఒక హత్య చేశాడని చెప్పేసి తనకు తాను అది పెద్ద పాపంగా, అది ఒక పశ్చాత్తాపం పడకపోయినా, పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, ఇంత పెద్ద సంచలనమైంది, ఒప్పుకున్న తర్వాత కూడా కనీసం తాను ఒక పెద్ద తప్పు చేశానన్నటువంటి రియలైజేషన్కి రాకుండా, నన్ను పంపిస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మా పేరెంట్స్కి చెప్పొద్దు. తనేమన్నా చిన్న షాప్లో, కిరాణా షాప్లో చిన్న దొంగతనమా చేసింది? ఒక 14 ఏళ్ల బాలుడికి కనీసం తాను ఇంత పెద్ద తప్పు చేశానన్న విచక్షణ కూడా రాలేదా ఇంత జరిగిన తర్వాత? అంటే మానసికంగా ఏ స్థాయిలో ఉన్నాడు అతను? ఎలా చూడాలి, ఏ కోణంలో చూడాలి ఇది మనం? లెటర్ రాసుకున్నటువంటి విధానం కూడా సహజంగా ఎవరు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఇలాంటి లెటర్స్ ఎవరు రాసుకోరు. మరీ చిన్నపిల్లలు, ఏదో ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ 7 ఏళ్ల పిల్లలు లోపంటే ఏదన్నా చిన్నపిల్లలు చేసే పనులు ఇవన్నీ. మిషన్ ఇంపాసిబుల్ రేంజ్లో ఒక లెటర్ రాసుకున్నాడు. ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. ఇవాళ రేపు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి చిన్నపిల్లలు అడ్వాన్స్డ్ టెక్నాలజీని చూడగలుగుతున్నారు. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది చాలా కామన్గా మారిపోయింది. చాలా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్నప్పటి నుంచే, 1st 2nd క్లాస్ నుంచే. అలాంటిది ఆల్మోస్ట్ 10th క్లాస్ ఏజ్లో కూడా తను రాసుకున్నటువంటి లెటర్ని చూస్తే అర్థమవుతుంది మనకి. ఒక బట్లర్ ఇంగ్లీష్, ఒక 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు రాసిన దానికంటే దారుణంగా రాసుకున్నాడు. ఇక్కడ అతని ఎడ్యుకేషన్ క్వాలిటీస్ని మనం ప్రశ్నించట్లేదు, ఇక్కడ మనం ఏమీ అనుమానించట్లేదు, అది మనకు అనవసరమైన విషయం. తను ఎలా చదువుతాడు ఏంటి అది కాదు నా ఉద్దేశం. అంటే అతను ఏ స్థాయిలో మానసికంగా పరిపక్వత చెందున్నాడు. 10th క్లాస్కి వచ్చి కూడా ఒక 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లల స్థాయిలో తాను రాశాడు. రాసినటువంటి విధానం కానీ, బట్లరింగ్ అంటే వచ్చి రాని ఇంగ్లీష్ కానీ, కనీసం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం రాని పరిస్థితిలో ఉండడం కానీ, ఇంగ్లీషు రాసినటువంటి విధానం కానీ, రాత కానీ, అసలు ప్లాన్ చేసుకోవడం కానీ, ప్లాన్ చేసుకుంది పేపర్ మీద రాయడం, ఇవన్నీ కూడా చాలా ఇమ్మెచ్యూర్గా, ఎయిదర్